హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే బటర్ నాన్ అనమాట ఫ్రెండ్స్. చూడండి, దానికి కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇదేంటంటే ఫ్రెండ్స్, దీనికి ముందుగా ఏంటంటే మైదా పిండి ఓన్లీ బటర్లో కలుపుకోవాలన్నమాట. అంటే ఎన్నపూసలో దీన్ని కలుపుకోవాలన్నమాట. కలిపేసుకుని ఎక్కువ ఎన్నపూస కలిపేసుకుని దాంట్లో ఏంటంటే లాస్ట్లో ఏంటంటే కొంచెం వాటర్ సాల్ట్ కూడా కలిపేసుకుని ఈ విధంగా కలుపుకొని ఒక గంట కానీ అరగంట కానీ ఉంచుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఉంచుకున్నాక అప్పుడు ఇది చపాతీ కర్రలతో పీట మీద ఈ విధంగా చేస్తామన్నమాట ఫ్రెండ్స్. ఇది చేసేసి దీన్ని ఓన్లీ వెన్నతోనే మళ్ళీ కాలుస్తామన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ బటర్ నాన్ అనేది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్కి కానీ ఈవినింగ్ స్నాక్గా కూడా తింటారన్నమాట ఫ్రెండ్స్. దీన్ని ఒక టైం అంటూ లేదనమాట, దీనికి ఎనీ టైం తింటారన్నమాట ఈ బటర్ నాన్ని. దీనికి ఏంటంటే ఫ్రెండ్స్, దీనికి పన్నీరును పాలకూర కలిపేసి కర్రీ చేస్తామన్నమాట. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంటే ఇంట్లో పాలు లీటర్ పాలు ఇరిగిపోయినాయి ఫ్రెండ్స్. ఇరిగిపోతే ఏం చేసా అంటే కొనుక్కోకుండా అది మామూలుగా పన్నీర్ టైప్లో చేసేసి దాన్ని వడగట్టేసి ఒక క్లాత్లో వేసి పెట్టేసి వెయిట్ పెట్టేసి బరువు పెట్టేసాం అనమాట. పెట్టేసి దాన్ని ముక్కలు కట్ చేసి ఒక పక్కన పెట్టేసి దాన్ని ముందుగా ఏంటంటే ఆ పాలకూరని కడిగేసేసి ముక్క కట్ చేసుకుని దాంట్లో ఉప్పు ఒక గ్లాసు వాటర్ పోసేసి దాంట్లో సాల్ట్, కారం, పసుపు అన్నీ వేసి దాన్ని కుక్ చేసి ఉడకబెట్టేసాం అనమాట ఫ్రెండ్స్. అది ఉడకబెట్టేసిన తర్వాత దాంట్లో అది ఉడికిపోయిన తర్వాత దాన్ని తీసేసి నేనేం చేస్తానంటే మిక్సీ పట్టాను అనమాట, మెత్తగా అవ్వటానికి. పట్టిన తర్వాత ఈ పన్నీర్ ముక్కలు కూడా వేసేసి దాంట్లో మళ్ళీ కొంచెం నూనె పోసేసి దీన్ని తాలింపు వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, తాలింపు దినుసులతో. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ బటర్ నాన్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇది ఇంట్లో చేసుకున్నాయి అన్నమాట. మనం బయట దొరికే వాటికి ఇంట్లో వాటికి తేడా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అది